చెప్పండి అన్న. ఇప్పుడు లిక్కర్ కేసు చూసాము, అది కవితను పట్టుకోపోతారా అని అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఆగమనం చేసి అవి పట్టుకోలేదు. చివరికి అయితే ఇప్పుడైతే పట్టుకోపోయారు. ఎట్లున్నాయి ఏంది అసలు? ఇప్పుడైతే దొంగ అని అయితే మనకు అందరికి అర్థమవుతుంది. మీరేమంటారు? మనం చట్టబద్ధమైన పాలనా వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఎవరో ఆశిస్తున్నారనో, ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదనో, ఎందుకు అరెస్ట్ చేస్తలేరనో ప్రజలు ఎంతగా ఎదురు చూసినప్పటికీ, ప్రజలు ఈమె చేసిన అక్రమాలన్నిటికీ వాళ్ళన్నిటికీ సాక్షులుగా ఉన్నప్పటికీ వ్యవస్థ ఉంది కాబట్టి వ్యవస్థలో తప్పనిసరిగా సరైన సాక్ష్యాలు, సరైన సమయము, కోర్టుల యొక్క ఇంటర్ఫియరెన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ఇంటర్ఫియరెన్స్ అంతా తొలగిపోయిన తర్వాత ఏవైతే సాక్ష్యాలు కేవలం ఈమె తోటి ఇన్వాల్వ్ అయిన అఫెండర్స్ అందరూ కూడా వాళ్ళు సాక్ష్యం చెప్పి అప్రూవర్స్గా మారిన తర్వాత ఆమె సొంత మనుషులుగా ఉన్న ఆమె ఆడిటర్స్ కావచ్చు, ఆమె బినామీలు కావచ్చు, ఆమెతో పాటుగా అఫెండర్స్గా ఉన్న తోటి ఎంపీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా మేమందరం కలిసి ఈ దొంగతనం చేసాం. 100 కోట్ల ముడుపులు మేము అప్పచెప్పాము ఈ ఢిల్లీ గవర్నమెంట్కి. మేము 100 కోట్ల ముడుపులు అప్పచెప్పినందుకు గాను మాకు అంతకుముందు కేవలం ప్రజలకు సాయంత్రం 6 గంటల వరకు, 8 గంటల వరకు ఉన్న సమయం రాత్రి 3 గంటల వరకు అవసరమైతే ఇంటికి డెలివరీ ఇచ్చే విధంగా ఇటువంటి కన్సెషన్స్ అన్నీ మేము ఢిల్లీ గవర్నమెంట్ నుంచి పొందగలిగాం. అది రాసింది మేమే, చేసింది మేమే. మాకు దీనికి కేవలం కవిత పాత్రధారి మాత్రమే కాదు, సూత్రధారి ఆమె. ఇది రాసిందంతా ఆమెనే. మేమందరం కేవలం ఫాలో అయ్యామని వారందరూ అప్రూవర్గా మారినందుకు, సజీవమైన సాక్ష్యాలు, కోర్టులో నిలబడే సాక్ష్యాలు ఉన్నందుకు తప్పనిసరిగా ఈ మనీ లాండరింగ్ యాక్ట్లో ఎన్ని సంవత్సరాల మ్యాక్సిమం జైలు శిక్ష పడుతుందో అన్ని సంవత్సరాల మ్యాక్సిమం జైలు శిక్ష పడుతుంది. అయితే ఇప్పుడు బెయిల్ అనేది కూడా కొన్ని నెలల తర్వాత ఆమెకు రావచ్చు, కానీ తప్పనిసరిగా జీవితకాలం పాటు ఆమెకు శిక్ష పడటం ఖాయం. ఇది లేట్గా జరిగినా కూడా లేటెస్ట్గా జరిగింది. ఆఖరికి ప్రజలకు న్యాయం దక్కింది. ప్రజల డబ్బుకు అన్యాయం జరగకుండా ఇవాళ మోదీ గారి ప్రభుత్వం కావచ్చు, మోదీ గారి కంట్రోల్లో పనిచేసే వ్యవస్థలు కావచ్చు, వ్యవస్థలు వాటి పని అవి చేసుకుంటూనే పోతాయి. చేసినాము అని వాళ్ళు నిరూపించినాయి. కాబట్టి ఇవాళ ప్రజలంతా కూడా హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఎక్కడికక్కడ దిగ్బంధనం చేసి కవితమ్మను వదిలిపెట్టేదాకా, కవితమ్మను అరెస్ట్ చేయించకుండా ఆపుతాం అనుకున్నారు. చూస్తూ ఉంటే ఎక్కడైనా తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే ఉద్యమకారులు కూతురు కానీ ఎక్కడైనా జైలుకి పోతుంటే ఎట్లా పోయింది అనేది ఆసక్తి ఉండేది. అసలు ఎట్లా తీసుకోపోతారు, తప్పు చేసిరు అని చెప్పేసి ఉండేది. కానీ కవిత అరెస్ట్ అవుతుందో అందరిలో హ్యాపీగా సంతోషంగా అనిపిస్తుంది జనాల్లో కూడా. ఎందుకో అది అర్థమవుతలేదు. ఏ మాత్రం ఆవేదన లేదు, హర్షాతిరేకాలు ఉన్నాయి. చాలామంది చాలా రోజుల పాటు వేచి చూశారు. ఆ వేచి చూసే వేదనలోనే కొంత బీజేపీని కొంతకాలం పాటు అపార్థం చేసుకోవడం జరిగింది. కానీ అపార్థాలన్నీ తొలగిపోయినాయి. బీజేపీ స్వచ్ఛమైన పరిపాలన అందిస్తుందని ప్రజలందరూ సంపూర్ణంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా దోషులను, అవినీతి పరులను, పరివారవాదాన్ని ఖచ్చితంగా అరికట్టడానికి కేవలం బీజేపీతో మాత్రమే సాధ్యమవుతుందని వాళ్ళ ప్రజలు నమ్మారు. మల్కాజిగిరి ప్రజలైతే చాలా తెలివైన వారు కాబట్టి వాళ్ళ అదే నమ్మకంతో ఈటల రాజేందర్ గారిని కూడా అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకొని ఇటువంటి అవినీతి అక్రమాలు లేని ప్రజాపాలన అందించడానికి ఒక ప్రజానాయకుడిని ఎన్నుకోవడానికి వాళ్ళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జై శ్రీరామ్.